హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఏంది స్పెషల్ అంటే ఏం లేదు, ఈరోజు ఫ్రైడే, అది కూడా అమావాస్య అన్నందుకు టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నా. మార్నింగ్ వెళ్ళాలంటే నా దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మార్నింగ్ అయితే పోలేకపోయినా. ఇప్పుడు టైం వచ్చేసి చూసుకోవచ్చు మీరు కూడా, 7:50కి దగ్గర దగ్గర నాకు ఇంటి నుంచి 1/2 అవర్ పడుతుంది పోవడానికి. ఒకసారి మీకు టెంపుల్ ఎట్లుందో కూడా చూపిస్తా. ఈరోజు అమావాస్య కదా, చాలా రష్ ఉంటుంది అక్కడ. మన హైదరాబాద్లో క్రేజ్ వచ్చింది అంటే అదొక టెంపుల్కి అనే చెప్పొచ్చు. నేను మీకు ముందర వీడియోలో చూపిస్తా. అలాగే నేనైతే బయలుదేరిపోయినా, ఒకసారి మీరు నిన్న ఇంట్లో కూడా పూజ చేసినా చూసుకోవచ్చు. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంట్లో. నేను వెళ్తున్నా, మీకు చూపిస్తా రండి. ఇంకేడికన్నా బయటికి పోతున్నామంటే చాలు మావాడైతే ముందుగా తయారవుతాడు. ఇక ఫైనల్గా అయితే వస్తున్నాము, వెళ్తున్నాం, చూడండి చూపిస్తాం ముందల అయితే వెళ్తున్నాం. ఒకసారి మీరు చూసుకోవచ్చు. మన హైదరాబాద్ బయటికి వెళ్ళినామంతే ఇంత రంగులు రంగులుగా ఉంటుంది. ఒకసారి చూడండి, లైటింగ్. ఎవరు కూడా ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి నైట్ టైంలోనే జర్నీ చేయడానికి చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఎంతైనా హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ ఫుల్గానే ఉంటుంది. ఇంకా వెళ్ళనే లేము, ఎందుకు ఆగినాం అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, ఇక పిల్లల్ని బయటికి తీసుకొచ్చినామంటే ఎట్లుంటుంది వాళ్ళ తతంగము. వానికి కండ్లలో అది గోల, మనం చిన్నగా ఉన్నప్పుడు తింటుండే కదా, ఆ గోల పడ్డది. అది ఇప్పియమని కూర్చున్నాడు. ఇక బండి ముందరకు పోనిస్తలేడు, అట్లానే ఆపినాము. ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా ఏదైనా తీసుకునేదాకా అయితే వదలడు. ఒకసారి ఇగో చూడండి, ఫైనల్గా అయితే కొనేసిండు. ఓహో, కాహాయ్ నీకుతే కాహాయ్ सांग सांग के का है छान आहे की आईस्क्रीम आहे का है गोला काय म्हणतात त्याला गोला वाव छान नाही माय छान नाही మావన్కైతే మరాఠీ వస్తుంది, తెలుగు రాదు. అర్థమవుతుంది బట్ రాదు మాట్లాడనీకే. సో వాని కోసం మరాఠీలోనే మాట్లాడాలి. ఏమైనా పెద్ద రౌడీగాడు వాడు. ఫైనల్గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. మనం మార్నింగ్ చూసుకున్నట్టయితే ఈ నుంచి లైన్ ఉంటుంది మొత్తం టోటల్గా. అక్కడ నుంచి అయితే టెంపుల్ దగ్గర వరకు లైన్ ఉంటుంది. అయితే నేను మార్నింగ్ రష్ ఎక్కువ ఉంటుందని ఈ టైంకి వెళ్ళిన. అనుకున్నది ఒక్కటి అయ్యింది, ఒక్కటి అనుకున్నట్టే నా కథ అట్లనే అయ్యింది. ఈడ చూస్తే లైన్ ఆడికి ఎక్కువనే ఉంది, తప్పలేదు. పిల్లలు ఉన్నారు కదా, స్పెషల్ దర్శనం ఏమి ఇయ్యరు అక్క అంటే ఇస్తారంట, కానీ మనకు తెలియదు. నేను ఫస్ట్ టైం పోయినా, అంటే టెంపుల్కి చాలాసార్లు పోయినా కానీ అమావాస్య రోజు ఫస్ట్ టైం కాబట్టి ఇక లైన్లోనే పోవాల్సి వచ్చింది. ఫుల్ లైన్ ఉండే. నాకు దర్శనం అయిపోయేలోపు 1.5 అవర్ పట్టింది. సో ఏదేమైనా కానీ టెంపుల్ అయితే ఫుల్ డెవలప్ అయింది. నేను ఇట్లా అయినాక నేను ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా మీరేమనుకుండొచ్చు, అక్క ఎప్పుడైనా ఇక ఫలక్నామాకే వెళ్తావా అని అంటే, నేనైతే నమ్ముతా అమ్మవారిని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఈ అమ్మవారినే నమ్ముతా. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఈ గుడి దగ్గర నుంచి పోవాలంటే మాకు భయం వేస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వస్తున్నారంటే ఆమె ఎంత పవర్ఫుల్గా ఒక్కసారి మీరు కూడా ఆలోచించవచ్చు. అయితే మీకు ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటి అంటే 5 అమావాస్యలు వస్తే మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుందంట. సో ఎవరైనా చాలామంది వస్తారు. అట్లయితే నేను ఈ రష్ని చూసి ఏమనుకున్నా అంటే, నాకే బాధ ఉందబ్బా అనుకున్నా. ఆడ తీరా చూస్తే ఈ జనాలను, అమ్మో నాలో అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకైతే అనిపించింది. ఇంత రష్లో పిల్లల్ని తీసుకొని అవసరమా అనిపించింది ఆ లైన్ చూసి. కానీ లేదు, ఇక వెనక తిరిగి పోయేదే లేదని లోపలికైతే వచ్చేసిన. ఫైనల్గా అవి చూసుకోవచ్చు మీరు ఒక్కసారి అమ్మవారిని కూడా. అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమొస్తుంది అంటే, తొందరగా దర్శనం చేసుకోండి, 9 o'clockకి టెంపుల్ అయితే క్లోజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేస్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని అంకుల్. అయితే ఇక నేనైతే నా మనసులో అనుకున్నా, అమ్మో నేను ఆడ వరకు పోతానా లేదా ఈ రష్లో, 9 o'clock అంటే 3 minutes టైం ఉంది అని నేను అనుకున్నా. కానీ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా అమ్మవారి రూపము సూపర్ ఉంది. ఆ రోజు నాకైతే ఎంత కూల్గా అయినా ఉంటా, ఆడికి పోయిందంటే మస్తు అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి విజిట్ కావండి. ఎవరన్నా పోని వాళ్ళు ఉంటే చూడండి. నేనైతే నిజంగా చెప్తున్నా, 5 అమావాస్యలు అయినాక నేను కోరుకున్నది నిజమైందో లేదో మళ్ళొకసారి వీడియో చేసి కూడా పెడతా మీకు.
ఈ జనాలను చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక్కడ కోరుకున్నది నిజమే అవుతుంది అని. అందుకే ఇంతగానం జనాలు వస్తున్నారు కదా. అయితే మీరు అమావాస్య రోజు హైదరాబాద్లో ఏ గుడిలో కూడా చూడండి, ఇక్కడ ఉన్నంత రష్ ఏ గుడిలో కూడా ఉండదు. అమ్మవారు శ్మశాన వాటికకు కాపలాగా ఉంటుండే, అయితే ఇప్పుడు ఇంత జనాల కూడా కాపలాగా కాస్తుంది అంటే చూడండి, ఈమెను మొక్కిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఒకసారి చూడండి, నాకు ఏదో విచిత్రం అనిపించింది. ఇవన్నీ హాల్ టికెట్స్ ముడుపులు కట్టిరు అంటే నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ ఇంట్లోకి వెళ్ళి హాల్ టికెట్లు తీసుకొచ్చి రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళ రిజల్ట్స్ చూద్దామని ఉండే. నాకు ఇన్నిగానం హాల్ టికెట్లు చూసినాక నా మనసు ఊకోలేదు. అయినా ఎందుకు లేదు పాపం, మొక్కులు మొక్కిరు, వాళ్ళ మొక్కులు తీరాలని నేను కూడా ఇక సైలెంట్గా మొక్కుకొని వచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మీకైతే ఒక విషయం చెప్పాలంటే, ఈ టెంపుల్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికైతే వస్తా. థ్యాంక్ యూ.